బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కు రాష్ట్ర నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతుందా? సదరు నేతలు కార్యకర్తలు బండిని కావాలని అవమానిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఆయన వర్గీయులు అవునని సమాధానం చెబుతున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం వచ్చింది. తీరా చూస్తే మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఒక్కడే హాజరై బండి డుమ్మా కొట్టడం చూస్తుంటే ఈ ఊహాగానాలకు తావిస్తోంది. నేతలిద్దరూ కలిసి నిర్వహించవలసిన ప్రెస్ మీట్కు ఈటెల మాత్రమే హాజరు కావడంతో బండి కావాలని దూరమయ్యారని కొందరు నేతలు ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు మీడియా సోదరులు బండి సంజయ్ వద్ద ప్రస్తావిస్తే ప్రెస్ మీట్ సమాచారమే తనకు లేదని ఆయన చెప్పినట్టు తెలిసిందే. మరోవైపు సమన్వయ లోపంతోనే సమాచారం అందించలేకపోయామని చెప్తూ రాష్ట్ర నాయకత్వం క్షమాపణలు కోరినట్టు సమాచారం. ఇది తెలిసి ఈటెలపై బండి వర్గీయులు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. బండిని బద్నాం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి దూరం పెట్టినట్టు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని సమాచారం ఇవ్వకుండా ఆపై అమిత్ షా చెప్పినా వినలేదంటూ బండిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బండి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీలో ఒకరంటే ఒకరికి పడటం లేదని క్లియర్గా అర్థమవుతోంది. మరి బండిని పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈటెల కాంగ్రెస్లో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈటెలకు కరీంనగర్ లోక్సభ స్థానం కల్పిస్తే బీజేపీకి జలకిచ్చి బండి కూడా పార్టీ మారొచ్చనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో గొడవలు ఇలాగే కొనసాగితే ఓటమి మూటగట్టుకోవాల్సిందేనన్న ప్రచారం లేకపోలేదు. మరి చూద్దాం బీజేపీలో ఎవరుంటారో ఎవరు పోతారో. అందరూ కలిసి పార్టీ గెలుపుకు సహకరిస్తారో లేదో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.